హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్వకట్టు చారు అనేది చేసుకుంటున్నాండి. చూడండి, గంట పాటు నానబెట్టుకున్న ఉలువలు, నల్ల ఉలువలండి ఇవి. నల్ల ఉలువలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా, హెల్త్కి. కిడ్నీల రాళ్ళు ఉన్న ఈ ఉలువలు అనేది, ఉల్వకట్టు అనేది కూడా అది రాళ్ళు అనేది తీసేస్తుందండి. ఉల్వకట్టు చారు చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కాబట్టి నేను ఈరోజు ఉల్వకట్టు చారు చేస్తున్నాను. చూడండి, ఇవి గంట పాటు నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న ఉలువల నుంచి చారు అనేది తీసినాను. దీంతో మనం చారు అనేది చేసుకుందాం. నూనె అనేది వేసుకుందాం. ఆవాలు చూడండి, 2 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ. చూడండి, దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు 4. చూడండి, 2 పెద్ద సైజు టమాటాలు అండి. టమాటాలు అనేది వేసుకుంటే మనకు చారు అనేది టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను టమాటాలు అనేది వేసుకున్నాను. చింతపండు కూడా వేసుకుందాం, చింతపండు రసం కూడా వేసుకోవాలండి. చూడండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది తీసుకున్నాం. 1 స్పూను సాల్ట్ అనేది వేసుకుందాం. కొద్దిగంత పసుపు, కారం 1 స్పూన్నర. ఒక 2 నిమిషాలు కారం మగ్గిన తర్వాత మనం చారు అనేది వేసుకుందాం. టమాటా అనేది ఇంత మంచిగా మగ్గింది. ఇప్పుడు ఉల్వకట్టు చారు అనేది వేసుకుందాం. ఇవి నల్ల ఉలువలు కాబట్టి ఇలా నల్లగా వచ్చిందండి. ఆరోగ్యానికి చాలా మంచిది నల్ల ఉలువలు అనేది. దీంట్లోనే మనం చింతపండు రసం అని కూడా ఇందులోనే వేసుకుందాం. చింతపండు రసం అనేది వేసుకుందాం. చూడండి, చారు అనేది మరుగుతుంది కదా, మనం దీంట్లోనే కొత్తిమీర అనేది వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మరగనియాలండి. చూడండి, రెడీ అయిపోయింది ఉల్వకట్టు చారు అనేది. దీంట్లకు కాంబినేషన్ ఆమ్లెట్ అనేది వేసుకొని తినాలండి, సూపర్ ఉంటుంది. మేము కూడా ఆమ్లెటే వేసుకుంటున్నాము. మీరు కూడా ఈ ఉల్వకట్టు చారు అనేది చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా చేసుకోండి, తినండి ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.